దొండకాయ ఎప్పుడు కోసం అయితే పోపు పెట్టేశానండి. తాలింపు దినుసులు అన్నీ వేసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను. దాంట్లోకి ఏంటంటే చిన్నులపాయ ఎక్కువ వేసుకుంటానండి దొండకాయ వేపుడులోకి. చిన్నులపాయ ఎవరైనా తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. అందుకోసం అయితే చిన్నులపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పోపు అయితే వేగిందండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేగినాయి. చిన్నులపాయ వేగుతుంటే ఆ స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇంకైతే పోపు వేగిందండి. దొండకాయ ముక్కలు అయితే నేను వేసేసుకుంటున్నాను. ఏ కర్రీ చేసినానండి, ఇన్ని ముక్కలు బాగా వేగాలన్నా మగ్గాలన్నా ఇన్ని ముక్కలు వేయగానే కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఆ ముక్కలకు కూడా ఉప్పు అనేది పట్టుతుందండి. నేనైతే ముందుగా ఉప్పు పసుపు అయితే వేసేసుకుంటాను. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి అయితే అలా తిప్పేసేసుకొని ఇంకా అట్లానే వేగనివ్వాలండి. మూత అయితే పెట్టకూడదు. దొండకాయ కూర మీద ఏంటంటే మూత పెట్టినప్పుడు ఆవిరికి పట్టిన నీళ్ళు అనేది దాంట్లో పడి ముక్క ఉడుకుతుంది కానీ ఏగదండి. నాకు తెలిసి అలాగే, అందుకని అయితే నేను ఇట్లాగే ఏం చేసేస్తాను. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు.